అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రంగనాయకమ్మ గారు. భాస్కర్ బొంబాయిలో ఉన్న సంవత్సరంలో ఇద్దరి మధ్య ఆ ఎడబాటు ప్రభావం భవిష్యత్తులో బలీయమైనదే అయింది. కొత్తలో అరుణ భాస్కర్ల మధ్య చాలా ఉత్తరాలు నడిచాయి. అరుణ తను, పాప, గోపి ఎప్పుడేం చేస్తున్నారో, ఎవరెవరు ఇళ్ళకెళ్ళి వచ్చారో, భాస్కర్ లేని లోటు ఎలా భరిస్తున్నారో అన్నీ పూసగుచ్చినట్టు వ్రాస్తూ ఉండేది. భాస్కర్ అవి చదువుకొని ఇంకా తృప్తి పడలేని వాడిలా, నువ్వు మొన్న ఏం చీర కట్టుకున్నావు, నిన్న రాత్రి పాప పేచీ పెడుతున్నట్టు నాకు కల వచ్చింది, నిజంగా మారం చేసిందా? గోపి ఎన్నో పాఠం చదువుతున్నాడు, వాడితో కూడా ఉత్తరాలు రాయించు అంటూ అలాంటి సంగతులు కూడా రాయమని అడుగుతుండేవాడు. 2-3 నెలలు గడిచేసరికి ఉత్తరాల్లో కొంత మార్పు వచ్చింది. ఉత్తరాల ప్రవాహము కాస్త పలచబడింది. నేను ట్యూషన్ చెప్పించుకుంటున్నాను. పాప, అమ్మ, నాన్న వంటి చిన్న చిన్న మాటలన్నీ అనేస్తోంది. గోపికి లెక్కలు సరిగా రావటం లేదు. నేను శ్రద్ధగానే చెబుతున్నాను. అమల కాలేజీలో చేరింది అంటూ ముఖ్యమనిపించే విషయాలే వ్రాయసాగింది అరుణ. భాస్కర్ కూడా మనసును కాస్త నిగ్రహించుకుని ఒకరోజే 2 ఉత్తరాలు వ్రాయాలనిపించే కోరికను చాలా వరకు తగ్గించుకున్నాడు. తనకు అందే ఉత్తరాలు చదివి సంతోషం వెలిబుచ్చుతూ అరుణ ఆరోగ్యం గురించి మాటికి మాటికి హెచ్చరిస్తూ, పాపను మరీ గారం చేయవద్దని మందలిస్తూ, తను చదవవలసింది మరీ కష్టంగా ఉంటున్నదని వాపోతూ, యాపిల్స్ మాత్రం తనివి తీరా తింటున్నానని ఊరిస్తూ 2-3 రోజులకో ఉత్తరం రాసినా చాలా నిండుగా వ్రాసేవాడు. అరుణ తమ దగ్గరికి రావటంతో శాస్త్రి, జగదాంబ చాలా శాంతపడ్డారు. తమను త్యజించి వెళ్ళిపోయినట్టే అనుకున్న అరుణ ఏదో విధంగా తమ దగ్గరకు చేరటం, ఆ పెద్దతనంలో ఇంటికి కలగా ఆడుకోవటానికి బంగారు బొమ్మ వంటి పాప జత కలవటం వారికి నిజంగానే సంతోషం కలిగించింది. అత్తయ్య, మామయ్య ఇద్దరూ చిన్నపిల్లల్లాగే పాపతో ఆడుకోవటం చూస్తే అరుణకు వారిద్దరి మీద కొత్త అభిమానం పుట్టుకువచ్చింది. వారిద్దరికీ తన మీద కోపమేమీ లేదని, తనను దూరం చేయలేదని, తనను ఎప్పటి విధంగానే అభిమానిస్తున్నారని నమ్మకం కలిగి చాలా సంతోషించింది. భాస్కర్ వెళ్ళిన కొత్తలో భాస్కర్ లేని లోటుని తలుచుకొని అంత ప్రేమగా చూసేవాళ్ళు తనకు ఎవరూ లేరని బాధపడిన అరుణ నెలలు గడుస్తున్న కొద్దీ క్రమంగా అత్తమామల అభిమానంతో, స్నేహితుల రాకపోకలతో, పాప చేసే అల్లరి పనులతో, తన చదువు సంధ్యలతో, ఉద్యోగ బాధ్యతలతో చాలా మారగలిగింది. రోజు ఉత్తరాలు వ్రాస్తూ కూర్చోకుండా, అదే తలుస్తూ బాధపడిపోకుండా, పరిస్థితులను నిబ్బరంగా సహిస్తున్న వ్యక్తిలా రోజులు తేలికగా గడపసాగింది. భాస్కర్ చెప్పి వెళ్ళిన విధంగా ప్రతి నెల అనుకున్నంత డబ్బు అప్పులకు కట్టడానికి మాత్రం వీలు కాకుండా అయింది. శాస్త్రికి ఊరు పేరు లేని అనారోగ్యం ఏదో ప్రవేశించింది. డాక్టర్ ఫీజులకు, మందులకు అయిపోయింది. పోగా నిత్యం పళ్ళు, పాలు వాడవలసి వస్తుంది. డబ్బు కోసం ఆయన్ని బాధ పెడితే ఏం బాగుంటుంది అని అరుణ ఆయన కోసం ధారాళంగా ఖర్చు చేస్తూనే ఉంది. అమలకు హాస్టల్లో 30 రూపాయల స్కాలర్షిప్ వచ్చింది. మరో 30 రూపాయలు కడుతూ ఉంటే గానీ హాస్టల్లో చేర్చుకోరట. ఎలా అక్కయ్య, నెల నెల అంత డబ్బు ఎలా వస్తుంది? నలుగురితో పాటు ఇంట్లో తిండి తింటే సర్దుకుపోతుంది గానీ ఇంట్లోంచి డబ్బు తీసుకెళ్లాలంటే అమ్మ తిడుతోంది. ఈ వెధవ చదువులు వద్దని అంటూ కళ్ళనీళ్లు తెచ్చుకుంది అమల. అరుణ ఆ విషయం భాస్కర్కు వ్రాస్తే అమలకు తప్పకుండా నెల నెల డబ్బు ఇస్తుండమని వ్రాశాడు భాస్కర్. అరుణ ప్రైవేటుకు కూడా నెలకు 20 రూపాయల పైనే అవుతుంది. ఇంటి ఖర్చుల విషయంలో జగదాంబ అనవసరపు ఖర్చులు పెడుతున్నా అరుణ ఏమీ అనలేక ఊరుకోక తప్పడం లేదు. 2 జీతాలు చేతికి అందటంతో ఎలా చేసినా భాస్కర్కు సమర్థించి చెప్పుకోగలననే ధైర్యంతో అరుణ ఖర్చుల విషయంలో కొంత విచ్చలవిడిగానే ప్రవర్తించింది. అప్పులు తీర్చడం అనేది ముఖ్యం కానట్టు అది నిర్లక్ష్యం చేసింది. అందమైన చీరలు వస్తే తనకో అత్తయ్యకో తీసుకోవాలి. కొత్త ఫ్యాషన్లలో గౌనులు వస్తే అది పాప తొడుక్కుని తీరాలి. ఇంత డబ్బు ఖర్చు చేస్తూ ఉండి లక్షణంగా ఒక నగో నట్రో ఏర్పరచుకోకపోతే ఏం బాగుంటుంది? ఆ కొనేదేదో కాస్త ఖరీదైనది, నలుగురి కంటికి నదురుగా కనిపించేది కొనుక్కుంటే శాశ్వతంగా పడి ఉంటుంది. పాపం ఏ రోజుకా రోజు పిన్ని వాళ్ళు తిండికి కూడా లేకుండా ఇబ్బంది పడుతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోవటం ఎలా? అలాంటి వాటికి డబ్బు సర్దితే ఆయన కూడా ఏమీ అనుకోరు. 2 జీతాలు అందుతున్నాయి అనుకోవటమే గానీ అప్పులు తీర్చడానికి ఏం మిగులుతుంది? ఏ ఖర్చుని తప్పించుకోవడానికి వీలవుతుంది? అరుణ చేసే ప్రతి పనికి జగదాంబ అవసరం ఉన్నా లేకపోయినా ఉచితంగా ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటుంది. అత్తయ్య శిక్షణలో మర్చిపోయిన మడులు, తడులు, పూజలు, పునస్కారాలు అన్నింటినీ పునరుద్ధరించసాగింది అరుణ. అరుణకు చాలా సంతృప్తిగా ఉంది. తనకు చక్కటి ఉద్యోగం దొరికింది. ఆరోగ్యం బాగుపడింది. సౌభాగ్యం లభించింది.
సంతానం కలిగింది, అన్ని సుఖాలు, అందరి అభిమానాలు ఉన్నాయి. ఇంకా ఏం కావాలి? ఆ సంతోషంతో భాస్కర్కు మధురమైన ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. గోపి విషయంలో అనుకున్నంత శ్రద్ధ చూపించలేకపోయింది. గోపి చదువు విషయంలో కొత్తలో కాస్త చూసినా రాను రాను తీరిక మాత్రమేది. ఆఫీసు, తన చదువు, స్నేహితులు, షికార్లు, పాపతో ఆటలు, డబ్బు లెక్కలు. గోపి ఎక్కడ ఉన్నాడో, ఏమైపోతున్నాడో అరుణకు మాత్రం ఎలా తెలుస్తుంది? గోపి ఎప్పుడైనా పనులు అవి చేస్తూ వాకిట్లో కంటబడితే అత్తయ్యను కాస్త మందలించేది. అస్తమానం మందలిస్తే అత్తయ్య బాధపడుతుందేమోనని చూసి చూడనట్టు ఊరుకునేది. భాస్కర్ వచ్చే రోజులు సమీపిస్తున్నాయి. ఆ సంవత్సరమంతా భాస్కర్కు చాలా భారంగానే గడిచింది. తరచూ పాపను ఫోటోలలో చూస్తూనే ఉన్నా ఎంతలో వెళ్ళి పాపను ముద్దుల్లో ముంచెత్తుదామా అనే ఆతృత నిలవనివ్వకుండా చేసింది. అరుణ వ్రాసిన మధురమైన ఉత్తరాలు రాత్రులు నిద్రపోనీయకుండా మోగగా బాధ పెట్టాయి. తను చెప్పినా కూడా వినకుండా అలాంటి ఉత్తరాలు వ్రాసినందుకు అరుణను ఎలా శిక్షించాలో, ఆ శిక్ష ఎంత సున్నితంగా ఉండాలో ఆలోచిస్తూనే చివరి రోజులు గడపసాగాడు. ట్రైనింగ్ ముగిసింది. హయ్యర్ డిప్లొమా ఇన్ కోఆపరేషన్ పరీక్షలు వ్రాసి భాస్కర్ రెక్కలు కట్టుకున్నట్టే బొంబాయి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు. 1 సంవత్సరానికే తిరిగి వస్తుందనుకున్న ఆ రాత్రి 1000 సంవత్సరాలకు అవతరించిందనిపించింది ఇద్దరికీ. భాస్కర్ను చూస్తుంటే అరుణకు కొత్త సిగ్గు ముంచుకొచ్చింది. సిగ్గుతో ముడుచుకుపోతున్న అరుణ సన్నిధిలో సర్వం మరిచి విశ్రాంతి తీసుకున్నాడు భాస్కర్. 1-2 రోజులు స్నేహితులతోనూ పరామర్శలతోనూ ఇద్దరూ తీరికగా మాట్లాడుకోవడానికి అవకాశమే లేకపోయింది. ఏమాత్రం అవకాశం చిక్కినా అరుణకు బొంబాయి కబుర్లు చెబుతూ పాపతో ఆడుకుంటూ గడిపాడు భాస్కర్. భాస్కర్ తెచ్చిన యాపిలి పళ్ళు శాస్త్రికి బాగా నచ్చాయి. కానీ ఒక రోజంతా ఆయన వాటిని గుటకలు వేసుకుంటూ చూస్తూ తిననని భీష్మించి కూర్చున్నాడు. జగదాంబ కూడా భాస్కర్ తెచ్చిన బొంబాయి చీర ఒకసారి చూచి పెదవి విరిచి పెట్టే అడుగున పడేసింది. భాస్కర్ వచ్చింది మొదలు ఆ భార్యాభర్తలిద్దరూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా ముఖాలు మార్చుకుని తిరగటం ప్రారంభించారు. క్రమంగా పరిస్థితులన్నీ అర్థం చేసుకునేసరికి భాస్కర్కు మతి పోయినట్టే అయింది. అప్పుల్లో సగం కూడా తీరలేదు. వాటిని అలాగే ఉంచి అరుణ అనవసరమైన ఖర్చులు చాలా చేసినట్టు కనబడింది. పాపను చూద్దామా అంటే తనను పూర్తిగా మర్చిపోయింది. దగ్గరికి తీసుకునేసరికి గొల్లుమని గోల పెడుతోంది. గోపి ఎందుకో చాలా నీరసంగా, బక్కగా, జబ్బు పడ్డవాడిలాగే కనిపిస్తున్నాడు. సంవత్సరమంతా ఏం చదివాడో ఏమో. మొదటి పాఠాలు కూడా మర్చిపోయాడు. తను అనుకున్నట్టు ఏదీ జరగలేదు. అరుణను పిలిచి డబ్బు ప్రసక్తి ఎత్తాడు. అప్పులన్నీ తీరగా ఇంకా కొంత డబ్బు మిగిలి ఉండాల్సింది. మిగలటం అలా ఉంచి సగం బాకీలు కూడా తీరలేదే అన్నాడు ఆశ్చర్యంగా. అరుణ నిర్లక్ష్యంగా, నేను మాత్రం ఏం చేయను, ఎప్పటికప్పుడు ఏవో ఖర్చులు తగులుతూనే ఉన్నాయి, ఎలా తప్పించుకునేది అంది. నువ్వు చెప్పేదానికి ఏమైనా అర్థముందా? ఖర్చులకు ఒక పద్ధతి పాడు లేకపోయిందా? ప్రతి నెల అప్పులకు కొంత కట్టేసి మిగిలిన దాన్నే వాడుకోవాలి. అలాగే చేస్తున్నానని చెప్పావే అని కొంచెం చిరాకుగానే అన్నాడు భాస్కర్. అరుణకు కోపం వచ్చింది. జమా ఖర్చులన్నీ వ్రాసి ఉంచకపోవటం నాదే పొరపాటులేండి అంది తనను తను నిందించుకుంటూ. భాస్కర్కు చిరాకు అధికమైంది. చాలే ఊరుకో, చేసింది చాలక పైగా నిష్ఠూరాలు. నేను వెళ్లే ముందు మనం అనుకున్నదేమిటి, జరిగిందేమిటి? దీనికోసమైనా సంవత్సరం పాటు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూశాను. ఈ విషయం ఉన్నది ఉన్నట్టు ఉత్తరాల్లోనైనా ఎందుకు రాయలేదు? పర్వాలేదు, తీరుస్తూనే ఉన్నాను అంటే నిజమే కాబోలు అనుకున్నాను. తీరా ఇక్కడికి వస్తే ఇది విషయం. ఎందుకు మీరలా ఇదైపోతారు? మీ డబ్బు నేనేమీ దాన ధర్మాలు చేయలేదు, రహస్యంగా దాచుకొనలేదు. నా కర్మ కొద్దీ ఖర్చులన్నీ నాకే తగిలితే తప్పించుకోలేకపోయాను. అంతకన్నా నేను చేసిందేమిటి? అవును, ఏమీ లేదు. అంతేగా నువ్వు చెప్పేది. మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అప్పుల మీద వడ్డీలు పెరుగుతుంటే అవన్నీ అలా ఉంచి డజన్ల కొద్దీ చీరలు కొనడం ముఖ్యమనుకున్నావా? 600 పోసి నెక్లెస్ తెచ్చుకోవటం తప్పనిసరే అనుకున్నావా? ఏదో సరదా కొద్దీ 4 చీరలు కొనుక్కుంటే మీకంత కష్టంగా తోస్తుందని అనుకోలేదు. తప్పైతే క్షమించి ఆ నెక్లెస్ తీసుకెళ్ళి తెగ నమ్ముకోండి. ఒక నగ ఉంటుందని ముచ్చటపడ్డాను గానీ ఇంత రాద్ధాంతం జరుగుతుందనుకోలేదు అంది అరుణ విసురుగా. అరుణ ధోరణికి భాస్కర్ విస్తుపోయాడు. చేసింది చాలక ఎందుకిలా వాదిస్తుంది? దీనికోసమేనా తను సంవత్సరం పాటు కలలు కన్నది? అరుణ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్న దానిలా మౌనంగా కూర్చుంది. డబ్బు విషయానికి వచ్చేసరికి భార్యను కూడా నమ్మలేక నిలవేయటం ఎంత సిగ్గుచేటు. తను మాత్రం రూపాయల కట్టలు విలాసంగా తగులబెట్టిందా? కష్టపడి ఉద్యోగం చేస్తున్న తనకు డబ్బు విలువ తెలీదా?
సంసారాన్ని సుఖమయం చేసుకోవాలనే కోరిక తనకు లేదా? తనేదో చేయరాని పని చేసినట్టు ఎందుకిలా నిలవేయటం? భాస్కర్ కూడా తీవ్రంగానే ఆలోచించాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక దాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే మనస్పర్ధలే మిగులు. ఎన్నడూ లేంది ఇలా తమిద్దరి మధ్య కలహం రావటం ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా కావాలి. ఎన్నో విధాల ఆలోచించి మనసును సరిపెట్టుకున్నాడు. మౌనంగా కూర్చుని ఉన్న అరుణ భుజం మీద చేయి వేస్తూ, కోపం వచ్చిందా అరుణ అన్నాడు అనునయంగా. అరుణ మాట్లాడలేదు. చూడు అరుణ, నీకు నగలు పెట్టుకోవాలనే కోరిక ఉంటుందని తెలుసుకోలేనంత వెర్రివాణ్ణి కాను. నువ్వు నెక్లెస్ కొనడం తప్పనే అనను. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏమిటో నీకు తెలియంది కాదు కదా. మన ఇద్దరికీ కలిసి నెలకి 400 వస్తుంటే అప్పులు తీర్చకుండా తప్పించుకు తిరుగుతుంటే ఏమైనా మర్యాదగా ఉంటుందా? అన్నీ తీర్చుకుని తేలికపడ్డాక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నేను కాదంటానా? ఇంత చక్కటి అవకాశాన్ని మనం వినియోగించుకోలేకపోయామనే బాధ తప్పితే నీ మీద నాకేమీ దురభిప్రాయం లేదు. పోనీలే, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉంటే సరి. అరుణ్ అప్పటికి ఏమీ మాట్లాడలేదు. ఇంకా నా మీద కోపం పోలేదా? మీ మీద కోపగించడానికి నేనెవరిని? భాస్కర్ నవ్వాడు. నువ్వెవరివో నేను చెప్పాలా? వీడి చేత క్షణక్షణానికి బతిమాలించుకునే మహారాణివి. అరుణ నవ్వకుండా పెదవి కొరుక్కుంటూ బింకంగా కూర్చుంది. నీ కోపాలు అలకలు మళ్ళీ ఎన్నాళ్ళకి అరుణ అన్నాడు భాస్కర్ అమాయకంగా చూస్తూ. అరుణ ఇంకా పంతం పట్టి కూర్చోలేకపోయింది. నేనేదో మీరు చెప్పినట్టు వినకుండా రూపాయలు నీళ్ళలా దుబారా చేశానని మీ ఉద్దేశం కాదు. ఒక్కటి ఆలోచించండి. ఇబ్బందులన్నీ వదల్చుకొని హాయిగా ఉండాలని నాకు మాత్రం ఉండదు. ఖర్చులెలా తగ్గించుకుందామన్నా వీలు కాలేదు. పోనీలే, ఇక ఆ విషయం ఎత్తకు. ఇక మీదట మాత్రం అప్పులు తీరే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అరుణ మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళిపోతుంటే శాస్త్రికి ఏమీ నచ్చలేదు. నువ్వు ఇక్కడే ఉండిపోకూడదటమ్మాయి అన్నాడు నసుకుతున్నట్టు. అరుణ నవ్వి, అదెలా కుదురుతుంది మావయ్య అంది. తనని విడిచి ఉండలేక మావయ్య మదనపడుతున్నాడు అనుకొని. అరుణ వెళ్ళిపోయే రోజు జగదాంబ చిన్నబుచ్చుకుని ఒక మూల కూర్చుంది. శాస్త్రి వీధి అరుగు మీద కూర్చుని పళ్ళు నూరుతున్నాడు. ఇక మళ్ళీ నెలకు ఆ ముష్టి 50 రాళ్లే మొక్కుబడి చెల్లిస్తారు. తిని తినక పస్తులు పడి చావాలి. అరుణ హడావిడిగా వాకిట్లోంచి వస్తూ, టైం అవుతున్నట్టుంది, స్టేషన్కి వెళ్ళి రాకూడదు అంది. భాస్కర్ అర్థం కానివాడిలా చూశాడు. మర్చిపోయారా ఏమిటి? పేపర్ కోసం స్వయంగా వెళ్తానని గొప్పలు చెప్పారు కదూ? చటుక్కున గుర్తు వచ్చింది. రిజల్ట్ వచ్చే రోజులు. పేపర్ కుర్రవాడు వచ్చే వరకు ఎలా ఆగటమని తనే వెళ్ళి నిమిషాలలో పేపర్ తెస్తానని వారం రోజుల నుంచే అంటున్నాడు. అయ్యో మర్చిపోయాను అరుణ, మంచి సమయానికే జ్ఞాపకం చేశావు అంటూ బట్టలు మార్చుకోసాగాడు భాస్కర్. మంచి మతిమరుపే, కొత్తగా ఇదెక్కడి నుంచి దిగుమతి అయింది కర్మ అంది నవ్వుతూ అరుణ. ఆనాడు BA రిజల్ట్ వచ్చాయి. రిజల్ట్ చూసేసరికి ఒక్కసారిగా అరుణను ఆకాశంలోకి ఎత్తేయాలనిపించింది భాస్కర్కు. ఇంద్రజాలం జరిగినట్టు హృదయభారం అంతా కరిగిపోయి ఆనందం ఆక్రమించుకుంది. రెక్కలు కట్టుకుని వాలాడు ఇంటి దగ్గర. కాసేపు అరుణను ఏడిపించాలనుకున్నా ఆ సంతోషం దాచుకోలేక వస్తూనే చిరునవ్వు నవ్వేశాడు. అరుణ గ్రహించేసి, ఇక పేపరు అక్కర్లేదు, ఆ రిజల్ట్స్ ఏవో మీ మొహంలోనే తెలిసిపోతున్నాయి అంది. అరుణ, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అరుణ గడ్డం పట్టుకుని కళ్ళల్లోకి చూడసాగాడు. సిగ్గుపడి అరుణ, ఇక చాలుగాని నన్ను పేపర్ చూడనివ్వండి అంటూ పేపర్ అందుకుంది. అక్కర్లేదు, నీకు క్లాస్ కూడా వచ్చింది. నిజంగా? తన కళ్ళతో చూసిగాని నమ్మలేకపోయింది. నిజంగా ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. BA కావాలని ఎంత తప్పించిపోయానో ఆ భగవంతుడికే తెలుసు. అబ్బా, ఇప్పుడు ఎంత తృప్తిగా ఉంది. కష్టపడి స్టేషన్కి వెళ్ళి పేపర్ తెచ్చినందుకైనా నన్ను పొగిడావా? కృతజ్ఞురాలివి అన్నాడు భాస్కర్ కోపం నటిస్తూ. రేపు మీ రిజల్ట్ పడ్డప్పుడు నేను తెస్తానులేద్దురు అంటూ నవ్వింది అరుణ. అరుణ BA అనుకుంటే ఆ సంతోషమంతా తనదేననిపించింది భాస్కర్కు. అలా ఉత్తుత్తి మాటలతో సంతోషిస్తూ కూర్చుంటే తృప్తి కలుగుతున్నట్టు లేదు. మెరుపు మెరిసినట్టే లేచి నిలబడ్డాడు. మృదువైన అరుణ ముంజేతికి సరికొత్త వాచి కడుతూ, నువ్వు పరీక్ష పాస్ అయినందుకు ఇది నా బహుమానం అన్నాడు. అరుణ విస్మయంగా, ఆనందంగా, ప్రేమగా భాస్కర్ మొహంలోకి చూస్తూ అన్నది. ఇది ఇవ్వకపోతే మీ ఆనందం నేను అర్థం చేసుకోలేననుకున్నారా? ఇప్పుడు ఇది ఎందుకు చెప్పండి? డబ్బు దుబారా చేయవద్దనుకోలేదు మనం? ఇంకా ఏదో అనబోయేసరికి భాస్కర్ కళ్ళతోనే కటువుగా మందలించాడు. ఖర్చు చేయడానికి కూడా సమయాసమయాలు ఉన్నాయి.
ఈ ఘడియలో ఉన్న ఆనందం మరోసారి రమ్మంటే రాదు అరుణ. నువ్వు కష్టపడి చదివి పరీక్ష పాస్ అయినందుకు నేను నిన్ను ఈ మాత్రం సంతోషపెట్టలేనా? భాస్కర్ అనురాగం అపారమైందనిపించింది అరుణకు. ఆ రోజు అరుణ ఏవో పనులు ఉండి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది. భాస్కర్ ఉదయం పూట ఆఫీసులో ఎక్కువ పని లేక 1 గంట ముందుగా వచ్చేశాడు. తిన్నగా కాలు కడుక్కోవడానికి వాకిట్లోకి వెళ్ళేసరికి గోపి అప్పుడే అన్నం తిన్నాడు కాబోలు ఎంగిలి పళ్ళెం కడుక్కుంటున్నాడు. అదేంటిరా నువ్వు కడుగుతున్నావేం? అత్తయ్య ఏమైంది అన్నాడు భాస్కర్. రోజు నేనే కడుక్కుంటాను మావయ్య. నిర్ఘాంతపోయాడు భాస్కర్. గోపి దగ్గరకు వస్తూ, అన్నం తిన్న పళ్ళెం రోజు నువ్వే కడుక్కుంటున్నావా? నిజం చెప్పు అంటూ రెట్టించాడు. నిజమే మావయ్య, ఇప్పుడు అత్తయ్య కడగటం లేదు. ఏం, ఎందుకు కడగటం లేదు? నువ్వు ఊరు వెళ్ళక ముందు కడిగేది. నువ్వు వెళ్ళిపోయాక వాళ్ళింట్లో ఉన్నప్పుడు ఆ బామ్మగారు నన్నే కడుక్కోమంది. అత్తయ్య ఏమీ అనలా? లేదు, అత్తయ్య కూడా నన్నే కడుక్కోమంది. తల పంకించాడు భాస్కర్. భాస్కర్ తలలో ఆలోచనలు పరుగులెత్తసాగాయి. అసలు వాళ్ళు గోపిని సరిగ్గా చూసారా లేదా? కులాన్ని బట్టి దూరంగా ఉంచారా? ఒరే, ఆ పళ్ళెం అక్కడ పెట్టి నువ్వు ఇలా రా అంటూ జామ చెట్టు కిందకు నడిచాడు భాస్కర్. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నీకు అన్నం ఎక్కడ పెట్టేవారు? వంటగదిలోనే కదూ? దొడ్డువైపు వరండా ఉంది కదా, అక్కడే తినేవాణ్ణి. వంటింట్లోకి రావద్దనేది బామ్మగారు. రాత్రిళ్ళు ఎక్కడ పడుకునేవాడివి? వరండాలోనే, చాప మీద. భాస్కర్ విస్తుపోయిన వాడిలా నిలబడ్డాడు. కాసేపటికి తేరుకొని, నీకు కడుపు నిండా వేడి అన్నం, కూరలు, పెరుగు, నెయ్యి అన్నీ పెట్టేవారా? నిజం చెప్పు, నీకేం భయం లేదు అంటూ బుజ్జగిస్తూ అడిగాడు. మామయ్య అవన్నీ ఎందుకు అడుగుతున్నాడో తెలియక గోపి భయంగా చూస్తూ అన్నాడు. ఎప్పుడైనా అత్తయ్య అన్నం పెడితేనే నెయ్యి వేసేది. పాప పాలు తాగుతుంది కదా, పెరుగెక్కడిది? అలా చెప్పారా నీకు? అయితే పొద్దున్నే నువ్వు ఏం తినేవాడివి? చద్దన్నమే. చిన్నవాణ్ణి కదా, చద్దన్నం ఇంట్లో ఇంకెవరు తింటారు? పోనీ ఏమైనా పిండి వంటలు అవి చేసుకుంటే బాగా తినేవాడివా? పాపను ఆడించమని అత్తయ్యే పెడుతూ ఉండేది. భాస్కర్ దీర్ఘంగా నిట్టూర్చి క్షణం మౌనం వహించి తిరిగి అడిగాడు. రోజు అత్తయ్య నీకు పాఠాలు చెప్పేదా? రోజు అత్తయ్యకు ఖాళీ ఉండదు కదా. సెలవు నాడైతే అప్పుడైనా పాప నిద్రపోతుంటే లెక్కలు అవి చెప్పేది. ఏం, రోజంతా ఖాళీ లేకుండా ఏం పని ఉంటుంది? పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే వరకు ఖాళీయే కదా. మరి అప్పుడు నాకు పని ఉంటుంది కదా. పనా? ఏం పని? పక్కలు అవి ఎత్తేసి దొడ్లో తొట్టి నిండా నీళ్లు తోడేవాణ్ణి. బజారుకెళ్ళి బామ్మగారు కూరగాయలు ఏమైనా తెమ్మంటే తెచ్చి పాపని ఆడించేవాణ్ణి. లేకపోతే పాప గౌన్లు ఏమైనా ఉంటే ఉతికేవాణ్ణి. పనంతా అయ్యాక చద్దన్నం తినేసి బళ్ళోకి వెళ్ళిపోయేవాణ్ణి. అత్తయ్య ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేదా కొనుక్కోమని? పాపకి ఏమైనా కొంటే నాకు పెట్టేది. ఎప్పుడైనా బజారుకి వెళ్ళి వచ్చాక ఒక కానీయో అర్ధనానో ఇచ్చేది. తాతగారు మాత్రం రాత్రిపూట కాళ్ళు పడితే అనా కూడా ఇచ్చేవారు. గోపి, భాస్కర్ విస్మయానికి గోపి తెల్లబోయాడు. తాతగారికి కాళ్ళు పట్టేవాడివా? రోజు పట్టేవాడివా? నిజం చెప్పు. రాత్రిళ్ళు తాతగారికి పాపం కాళ్ళు బాధపడతాయంట, అందుకని. గోపి, భాస్కర్ గోపిని కావలించుకున్నాడు. నేనే బుద్ధి తక్కువ వాణ్ణి గోపి. ఇదంతా ఆలోచించలేకపోయాను. నిన్ను నరకంలో పడేసిపోయాను. భాస్కర్ కళ్ళు చెమర్చాయి. నువ్వేదో మీ అమ్మ కోసం బెంగ పెట్టుకుని చిక్కిపోయావు కాబోలు అనుకున్నాన్రా. ఇప్పుడు మీ అమ్మ నిన్ను చూస్తే. గోపి తల నిమురుతూ ఏదో గుర్తు వచ్చినట్టు, నువ్వు ప్రతివారం తల రుద్దుకునేవాడివా అని అడిగాడు. ఏదైనా పండగ వస్తే పనులన్నీ అయిపోయాక సబ్బుతో రుద్దుకోమనేది బామ్మగారు. భాస్కర్ మాట్లాడలేకపోయాడు. మాట్లాడలేనంత కోపం వచ్చింది. తల పంకిస్తూ, సరే, ఆ పళ్ళెం లోపల పెట్టేసి నువ్వు వీధి గదిలో కూర్చుని చదువుకో, వెళ్ళు అన్నాడు విసురుగా. గోపి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. భాస్కర్ మరికొంతసేపు జామ చెట్టు కిందే నిలబడ్డాడు. ఏదో నిర్ణయించుకున్న వాడిలా లోపలికి రాబోయేసరికి అరుణ వెనక గుమ్మంలోనే ఎదురుపడింది. అంతా విన్నదానిలా మౌనంగా నిలబడి ఉంది. గోపి విషయంలో నీ ఉద్దేశం ఏమిటో ఖచ్చితంగా చెప్తే బాగుంటుంది అరుణ అన్నాడు భాస్కర్ సూటిగా. గోపి ఉండటం నీకు ఇష్టం లేదా? ఎందుకలా మాట్లాడతారు? ఏం, లేని విషయం మాట్లాడుతున్నానా? ఇక్కడ నిలబడి నువ్వు విన్నావు కాబోలు. విన్నాను. వాణ్ణి పంపించివేయమనేగా నీ ఉద్దేశం? మీరు పొరబడుతున్నారు, నన్ను నమ్మండి. ఇప్పుడు మీతో గోపి చెప్పే వరకు ఈ విషయాలేమీ నాకు తెలియవు.
నేను ఆఫీసు చదువు గొడవల్లో పడి గోపి విషయం స్వయంగా చూడలేకపోయాను. అత్తయ్య అన్నీ చూస్తోందనే నమ్మి ఊరుకున్నాను. చాలా పొరపాటు జరిగిపోయింది. అవును, జరిగిన పొరపాటుకి చాలా విచారిస్తున్నావు. అక్కయ్య నన్ను నమ్మింది, నేను నిన్ను నమ్మాను. నువ్వు మరెవరినో నమ్మావు. అందరి మధ్య వాడొక బికారి వెధవ అయ్యాడు. అంతా తినగా మిగిలింది తిని నౌకరు వెధవలా చాకరీ చేసి ఎక్కడో వసారాల్లో పడి ఉండి 1 సంవత్సరమంతా నరకం అనుభవించాడు. వాడు ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటున్నాడో శ్రద్ధ పట్టాల్సిన అవసరమే నీకు లేకపోయింది. చాలా పొరపాటు జరిగింది. దానికి విచారిస్తున్నానో లేదో మీకు తెలియకపోయినా తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. అక్కడేం జరిగిందో నీకు తెలియదంటున్నావు. ఇక్కడ జరుగుతున్న విషయం, వాడి ఎంగిలిపళ్ళెం కూడా వాడే కడుక్కుంటున్నాడని కూడా నీకు తెలియలేదా? నీ తమ్ముడే అయితే, నీ కొడుకే అయితే, నీ బంధువే అయితే వాడి పళ్ళెం వాడినే కడుక్కోమంటావా? వాడు మాలవాడనా? అంత దూరం చేశావు. నేను మాలవాడినే కదా. తప్పులు చేసి ఒప్పుకుంటూ పోతే సరిపోదు అరుణ. అసలు మొదటి తప్పు నీది కాదు, నాది. వాళ్ళమ్మ నన్ను నమ్మి అప్పగించినందుకు బాగా చూసుకున్నాను. మనకే కొడుకు ఉండి పరాయి పంచల్లో ఇలాగే బాధలు పడి ఉంటే మనకు తెలిసేదేమో. ఈసారికి జరిగింది మర్చిపోండి. ఇంక ముందు ఎన్నడూ అలా జరగనివ్వను. నువ్వు ఎన్ని చెప్పు అరుణ. నీ హృదయంలో కనీసం కరుణ అయినా ఉంటే ఇంత దారుణంగా ప్రవర్తించగలిగేదానివి కావు. అవును, నేనొక పాషాణాన్ని. ఇక అలాగే నిర్ధారణ చేసుకుంటే మీకు సంతృప్తిగా ఉంటుంది. నా సంతృప్తి కోసం అక్రమాలకు దిగటం ఇక ఇప్పటి నుంచి కొత్తగా నేర్చుకుంటాను. నేను ఒప్పుకుంటున్న కొద్దీ మీరు రెట్టించి మాట్లాడడం దేనికి? మడి తడి నాకు లేకపోతే సరిపోదు. వాళ్ళకు అన్నీ ఉన్నాయి. ఆవిడ గోపిని వంటింట్లోకి రానివ్వలేదు. నేనేం చేయను? నిన్ను నువ్వు సమర్థించుకుంటూనే తప్పు ఒప్పుకోవడం దేనికి? నీకు అది కష్టమనిపిస్తే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నావా? గోపికి ఆ ఇంట్లో స్థానం లేదని తెలిసిన క్షణం మన ఇంటికే వచ్చి ఉండాల్సింది. సంవత్సరం పాటు మేము ఒంటరిగా ఉండటం సాధ్యమనే అంటున్నారా? కనీసం నాకు రాసి అయినా ఉంటే గోపిని వాళ్ళ అమ్మ దగ్గరికే పంపించేవాణ్ణి కదా. వాడితో కాళ్ళు పట్టించుకోవటం కూడానా? కన్నబిడ్డలా చూస్తూ ఏ చాకరీ చేయించుకున్నా తప్పులేదు. వాడు ఎవరు కుదుర్చుకున్న నౌకరు అనుకున్నారు? నేనే మతిలేని వాణ్ణి. మీరు గొప్పవారని తెలిసి కూడా మమ్మల్ని కలుపుకోరని తెలిసి కూడా అపోహపడ్డాను. అరుణ మరేమీ జవాబివ్వలేదు. భాస్కర్ జోళ్లు వేసుకుంటుంటే గొంతు పెగిల్చుకుని అంది, అన్నం తినేసి వెళ్ళండి. అవసరం లేదు. భాస్కర్ తిన్నగా ఆఫీస్కే వెళ్ళిపోయాడు. మనసంతా వికలమైపోయింది. కుర్చీలో చేరబడి కళ్ళు మూసుకున్నాడు. అరుణ ఎంత మారిపోయింది. ఒకప్పుడు చెప్పిన మాటలన్నీ వట్టి బోటకమేనా? అరుణలో కులభావం మిగిలే ఉందా? ఒక పసివాణ్ణి కనీసం జాలితోనైనా చూడగలిగే హృదయం లేదా? లేక నిజంగానే అరుణ దోషమేమీ లేదా? కేవలం అశ్రద్ధ కారణంగానే ఇలా జరిగిందా? కాకపోతే అరుణ ఇంత దారుణంగా ప్రవర్తించి ఉంటుందా? సంవత్సరం పాటు అంత చిన్నవాడు ఇంట్లో అన్ని గదుల్లోనూ తిరగకుండా వెనక వరండాలో తింటూ అక్కడ చాప మీద పడుకుంటూ చాకరీలు చేస్తూ ఇంత నిరాదరణగా బతికాడా? ఎంత దుర్మార్గం! భాస్కర్కి మతిపోయినట్టయిపోయింది. గోపి ఇంటి దగ్గర నుంచి ఏదో చీటీ తెచ్చాడు. నన్ను క్షమించండి. మీ మనసుని ఇంత క్షోభ పెట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఇక ఎన్నడూ అలా జరగనివ్వనని మాట ఇస్తున్నాను. నేను ఎటువంటి దుర్బుద్ధితోనూ ఇలా ప్రవర్తించి ఉండలేదని నన్ను నమ్మి క్షమిస్తే కృతజ్ఞురాల్ని. దయచేసి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి. అత్తయ్య ఏం చేస్తోంది? మంచం మీద పడుకుని ఏడుస్తోంది. నిజంగా? నిజంగానే నన్ను పిలిచి ఇది రాసి ఇచ్చింది. సరే పద. అత్తయ్య ఏడ్చిందని నువ్వెవరితోటి చెప్పకూడదు సుమా. తప్పు. నీకేమైనా డబ్బులు అవి కావాల్సి వస్తే నన్ను అడుగు. అత్తయ్యను అడిగినా ఇస్తుంది. అయినా నన్నే అడుగు. అత్తయ్య చాలా మంచిదిరా గోపి. అత్తయ్యను అడిగి పాఠాలవి చెప్పించుకో. అన్నింటికి గోపి సంతోషంగా తల ఊపుతూ విన్నాడు. తనకు అత్తయ్య అంటే ఎప్పుడూ కోపం లేదు. ఎందుకో మావయ్యకే చాలా కోపం వచ్చింది. భాస్కర్ వచ్చి పీట మీద కూర్చోగానే అరుణ మౌనంగా వడ్డించింది. మౌనంగానే భోజనం ముగిసింది. భాస్కర్ చేయి కడుక్కుని ఆ చేత్తోనే ఎంగిలిపళ్ళెం తీసుకుని వాకిట్లోకి వెళ్ళిపోయాడు. తెల్లబోయి నిలబడింది అరుణ. వాకిట్లో పళ్ళెం కడిగేసి తెచ్చి బల్ల మీద పెట్టబోతుంటే, నన్ను ఎన్నాళ్ళు ఇలా సాధించాలని మీ ఉద్దేశం? అంది బాధగా. నిన్ను నేనేం సాధించాను? ఒక పొరపాటు చేశాను కాబట్టే ఇలా మీ ముందు దోషిలా నిలబడ్డాను. ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారు? అరుణ, నువ్వంత బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. గోపి నేను ఒక కులం వాళ్ళమే.
నీ ఇష్ట ప్రకారం మా పళ్ళాలు మేమే కడుక్కుంటే బాగుంటుందనుకున్నాను. అరుణ మౌనంగా నిలబడి ఉంది. చెంపల మీదుగా కన్నీళ్లు జారిపడ్డాయి. ముఖం వివర్ణమైపోయింది. గుండె మీద చేయి వేసుకుని నెమ్మదిగా తలుపు దగ్గరే కూలబడిపోయింది. భాస్కర్ చేతిలో పళ్ళెం పడేసి పరిగెత్తుకు వచ్చి పట్టుకున్నాడు. నెమ్మదిగా చేతుల మీద తీసుకువెళ్ళి పరుపు మీద పడుకోబెట్టి విసరడం ప్రారంభించాడు. అరుణకు గుండె నొప్పి వచ్చింది. మూగగా బాధపడుతూ పడుకుంది. అరుణ జబ్బు గుండెకు సంబంధించింది కావటం చేత ఏ విధమైన ఉద్రేకానికి తట్టుకోలేదు. భాస్కర్ తన మూర్ఖత్వానికి తనను తనే తిట్టుకున్నాడు. అరుణ తెలిసే చేసిందో తెలియకే చేసిందో తప్పును అంగీకరించి క్షమాపణ కోరుకుంది. ఇక మీదట గోపి విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తే పోయేదానికి మోటుగా తనే రాద్ధాంతం చేశాడు. చేసిన దానికి పశ్చాత్తాపపడుతున్న వాడిలా అరుణ మొహంలోకి చూస్తూ నెమ్మదిగా పిలిచాడు. అరుణ. అరుణ కళ్ళు తెరిచేసరికి రెప్పలు తడిసి ఉన్నాయి. భాస్కర్ అరుణ కళ్ళు తుడుస్తూ, ఏడవకు అరుణ, నొప్పి ఎలా ఉంది? కొంచెం కూడా తగ్గలేదా అని అడిగాడు. తగ్గింది అన్నట్టుగా తల ఊపి మాట్లాడటం ఇష్టం లేని దానిలా తిరిగి కళ్ళు మూసుకుంది. కాసేపు నిద్రపోతే నొప్పి సర్దుకుంటుందని మాట్లాడకుండా విసురుతూ కూర్చున్నాడు భాస్కర్. ఆమెకు నిద్ర పట్టగానే విసనకర్ర పక్కన పెట్టి లేచి ఏదో పుస్తకం తిరగవేస్తూ అరుణ పక్కన కూర్చున్నాడు. మనసు కుదుటపడిన వాడిలా అరుణ లేచే వరకు శాంతంగా పుస్తకం చదువుకున్నాడు. అరుణకు మెలకువ రాగానే మందు ఇచ్చి నారింజ పండు వలుస్తూ, నొప్పి పూర్తిగా తగ్గిపోయింది కదూ అన్నాడు. నొప్పి మాటకేమీ లేండి, మీకు కోపం తగ్గితే చాలు అంది అరుణ నిష్ఠూరంగా. అదంతా ఏమీ మనసులో పెట్టుకోకు అరుణ, నాకు కోపం లేనేలేదు, అసలు ఉత్తినే అలా చేశానంతే. అయితే మీకెప్పుడైనా నిజం కోపం వస్తే ఎలా ఉంటుందో మరి? అబ్బా పోనిద్దు, ఇంకా ఆ గొడవెందుకు? చూసావా మళ్ళీ నొప్పి వచ్చేసరికి ఎంత నీరసంగా అయిపోయావో. నారింజ తొనలు పళ్ళెంలో సర్దిపెట్టాడు. అరుణ లేచి కూర్చుని భాస్కర్ మొహంలోకి చూస్తూ, మీరు అన్నారని నేను బాధపడటం లేదు కానీ నాలో ఏదో నాకే అర్థం కాని బలహీనత ఉందనిపిస్తోంది అంది. భాస్కర్ నవ్వి అరుణని దగ్గరికి తీసుకుంటూ, ఛా, అలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలేం పెట్టుకోకు. మనమిద్దరం ఒకరిని ఒకరు తెలుసుకుంటే మనలో ఏ బలహీనతలు ప్రవేశించలేవు అన్నాడు. అరుణ మౌనంగా నారింజ తన ఒకటి భాస్కర్కు అందించింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.